నమస్కారం. నా పేరు డాక్టర్ ఎం నిహారిక. నేను ఇన్ఫర్టిలిటీ కన్సల్టెంట్గా పనిచేస్తున్నాను. బర్త్ రైట్ ఫర్టిలిటీ బై రెయిన్బో హాస్పిటల్స్ అట్ హిమాయత్ నగర్. ఇప్పుడు మనం ఇప్పటిదాకా కారణాలు ఏంటి ఇన్ఫర్టిలిటీకి అనేది తెలుసుకున్నాము. ఇప్పుడు మనకి ఎటువంటి ట్రీట్మెంట్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయి, ఆ ట్రీట్మెంట్ అనేది ఏ కపుల్కి ఎప్పుడు తీసుకోవాలి అన్నది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ కమింగ్ టు ద బేసిక్ ట్రీట్మెంట్, దట్ ఈస్ ఐవీఎఫ్ తర్వాత దాని పై ట్రీట్మెంట్ అనేది ఇన్విట్రో ఫర్టిలైజేషన్ అండి, లేదా జనరల్గా అందరికీ అర్థమయ్యే భాష టెస్ట్ ట్యూబ్ బేబీ ట్రీట్మెంట్. సో టెస్ట్ ట్యూబ్ బేబీ ట్రీట్మెంట్లో ఏం జరుగుతుంది అంటే అండం అనేది పేషెంట్ నుంచి మనము తీసుకొని వీర్యం అనేది శాంపుల్ ఇచ్చినప్పుడు ఆ అండం ఇంకా వీర్యం అనేది బయట ఫలదీకరణం చేయబడుతుంది ల్యాబ్లో. ఒక డిష్లో దాన్ని ఫలదీకరణం చేయబడుతుంది. అలా ఫలదీకరణం అయిన తర్వాత దాన్ని ఒక 4 రోజులు లేదా 5 రోజులు బయట ల్యాబ్లో పెరగడానికి మనము అన్ని సౌకర్యాలు పెట్టి దాన్ని పెరగడానికి ట్రై చేస్తారు. సో అలా పెరిగిన పిండం ఏదైతే ఉంటుందో ఆ పిండంని తీసి మళ్ళీ గర్భసంచిలో ట్రాన్స్ఫర్ చేయడము, ఇది కంప్లీట్గా ఇన్విట్రో ఫర్టిలైజేషన్ ప్రాసెస్. సో దీంట్లో డిఫరెంట్ స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ పేషెంట్కి మనము ఇంజెక్షన్స్ అనేది ఇచ్చి అండం అనేది తయారు చేయడం. ఎందుకంటే ఇది ఆర్టిఫిషియల్ ప్రాసెస్ కాబట్టి మనం 1-2 అండాలని ఏం చేసుకొని దాన్ని బయటికి తీస్తే ఒక్కొక్కసారి అవి కరెక్ట్గా సర్వైవ్ అవ్వకపోవచ్చు, లేదా క్వాలిటీ కరెక్ట్గా ఉండకపోవచ్చు. అందుకోసమే పేషెంట్కి డే 2 నుంచి మనం కంటిన్యూస్గా ఇంజెక్షన్స్ ఇస్తాము. సో దట్ అట్లీస్ట్ దాంట్లో 5 to 10 ఎగ్స్ అనేవి తయారవ్వడానికి. ఇలా తయారైన వాటిల్ని ఒక 8 to 10 డేస్ కంటిన్యూస్గా ఇంజెక్షన్స్ ఇచ్చిన తర్వాత ఒక రోజు రాత్రిపూట ఇంజెక్షన్ ఉంటుంది, ట్రిగర్ ఇంజెక్షన్ అంటారు. అది ఇచ్చిన తర్వాత ఒక 36 అవర్స్కి మనము ఎగ్స్ అనేవి బయటికి తీయబడుతుంది. ఇది ఒక పేషెంట్కి, మహిళలకి మత్తిచ్చి చిన్న ప్రొసీజర్, చాలా చిన్న ప్రొసీజర్, అసలు పెయిన్ అనేది కూడా ఎక్కువగా ఉండదు. ఇలా చేసిన తర్వాత అప్పుడు తీసిన ఎగ్స్ ఏవైతే ఉంటాయో మనం ల్యాబ్లో వాటిని మైక్రోస్కోప్ కింద మ్యాగ్నిఫికేషన్లో చెక్ చేస్తాం. వాటి క్వాలిటీ ఎలా ఉంది, అవి కరెక్ట్గా పిండం తయారవ్వడానికి వీలు ఉంటుందా లేదా అన్నది చెక్ చేసి అదే రోజు హస్బెండ్ శాంపుల్ ప్రొవైడ్ చేసినప్పుడు వాటిల్లోంచి మంచి వీర్య కణాలని సెలెక్ట్ చేసి ఆ 2 అనేది ఒక డిష్లో దగ్గరగా పెట్టి దాన్ని ఒక 24 అవర్స్ ల్యాబ్లో ఇంక్యుబేట్ చేస్తారు, ఇంక్యుబేటర్లో. 24 అవర్స్ తర్వాత అంటే నెక్స్ట్ డే వచ్చి మనం చెక్ చేస్తాము అట్లీస్ట్ ఫస్ట్ సైన్ ఆఫ్ పిండం తయారవ్వడం స్టార్ట్ అయిందా లేదా అన్నది. మంచిగా తయారవ్వడం స్టార్ట్ అయితే కనుక వాటిల్ని ఇంకొక 3-4 డేస్ మనం ల్యాబ్లో గ్రో చేస్తాం. ఎందుకు అంటే పిండం మనం ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు గర్భసంచిలోకి అట్లీస్ట్ 4th లేదా 5th డే ఉంటే దేన్నైతే బ్లాస్టోసిస్ట్ అంటారో ప్రెగ్నెన్సీ నిలిచే అవకాశాలు పెరిగే అవకాశం ఉంటుంది. సో అందుకోసం మనము డే 3 లేదా డే 4 లేదా డే 5 ఎంబ్రియోస్ ట్రాన్స్ఫర్ చేసే అవకాశం ఉంటుంది. దీని ద్వారా ప్రెగ్నెన్సీ నిలిచే అవకాశాలు మనకి కనీసం పేషెంట్ టు పేషెంట్ డిపెండ్ అవుతుంది. ఏ కారణం వల్ల మనం ఐవీఎఫ్ చేస్తున్నామో దాని మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది మనకి సక్సెస్ రేట్స్. ఎందుకంటే పేషెంట్ టు పేషెంట్ కారణాలు చాలా డిఫరెంట్గా ఉంటాయి. అందరికీ ఒకటే రకమైన ట్రీట్మెంట్ అనేది మనకి సూట్ అవ్వదు. ఎవ్రీ పేషెంట్కి మనం కస్టమైజ్ చేసుకొని ట్రీట్మెంట్ అనేది ప్లాన్ చేసుకుంటాం. బికాస్ కొంతమంది కపుల్స్లో మల్టిపుల్ కారణాలు ఉండొచ్చు ప్రెగ్నెన్సీ రాకుండా ఉండడానికి. అండ్ ఐవీఎఫ్ అన్నది జనరల్గా ట్యూబ్తో కూడిన ఇష్యూస్ ఉన్నప్పుడు, లేదా అండం అనేది కరెక్ట్గా విడుదలవ్వని ఇష్యూస్ ఉన్నప్పుడు ఐవీఎఫ్ ట్రీట్మెంట్ అనేది చాలా హెల్ప్ అయ్యే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ హై ఎండ్ ట్రీట్మెంట్ అపార్ట్ ఫ్రమ్ టెస్ట్ ట్యూబ్ బేబీ ఏంటి అంటే ఇక్సీ అని అంటాము, ఆర్ ఇంట్రాసైటోప్లాస్మిక్ స్పర్మ్ ఇంజెక్షన్ అండి. సో ఫస్ట్ ఐవీఎఫ్ ట్రీట్మెంట్ అనేది చేసినప్పుడు కొంతమందికి ఫర్టిలైజేషన్ లేదా ఫలదీకరణం అనేది రేట్స్ చాలా తగ్గిపోతాయి, లేదా కొన్నిసార్లు స్పర్మ్ క్వాలిటీ నంబర్ అంతా మంచిగా ఉన్నప్పటికీ కూడా అది అండంని కరెక్ట్గా ఫలదీకరణం చేయలేకపోతుంది. లేదా కొంతమందికి మొటిలిటీ చాలా తక్కువ ఉన్నప్పుడు మనము సేమ్ ఐవీఎఫ్ ట్రీట్మెంట్ అనేది ప్రతి పేషెంట్కి సజెస్ట్ చేయలేమన్నమాట. సో ఈ ఇక్సీ అనేది ఏంటంటే ఒక అండంలో మనము ఒక స్పర్మ్ని డైరెక్ట్గా ఇంజెక్ట్ చేస్తాం. సో దట్ దీంట్లో ఫలదీకరణం అనేది, ఫర్టిలైజేషన్ రేట్స్ అనేది పెరగడానికి. అండ్ ఎస్పెషల్లీ ఇక్సీ ట్రీట్మెంట్ మేల్ ఫ్యాక్టర్ ఇన్ఫర్టిలిటీ, లేదా ఎవరికైతే కౌంట్ తక్కువ ఉందో, ఎవరికైతే మొటిలిటీ చాలా తక్కువ ఉందో, లేదా మంచిగా కనిపించే స్పర్మ్ ఏవైతే నార్మల్ షేప్ ఆఫ్ ద స్పర్మ్స్ ఉంటాయో అవి పర్సంటేజ్ తక్కువ ఉన్నప్పుడు ఈ ఇక్సీ ట్రీట్మెంట్ అనేది వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఎందుకంటే జనరల్ ఐవీఎఫ్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే
స్పర్మ్ అనేది స్వతహాగా అండం లోపలికి వెళ్ళి దాన్ని ఫలదీకరణం చేయాలి. బట్ అలా స్పర్మ్ కౌంట్ తక్కువ ఉన్నప్పుడు లేదా మొటిలిటీ తక్కువ ఉన్నప్పుడు, షేప్ కరెక్ట్గా లేనప్పుడు అది స్వతహాగా చేయలేకపోవచ్చు. దాని ఫంక్షనాలిటీ అనేది తగ్గిపోతుంది. అలాంటప్పుడు మనం ఓన్లీ ఐవీఎఫ్, కన్వెన్షనల్ ఐవీఎఫ్ ట్రీట్మెంట్ అనేది చేయలేం. సో అలాంటి పేషెంట్స్కి మనం డైరెక్ట్గా స్పర్మ్ అనేది ఎగ్ లోపల ఇంజెక్ట్ చేసినప్పుడు ఛాన్సెస్ ఆఫ్ ఫలదీకరణం అనేది పెరుగుతుంది. అలా అట్లీస్ట్ వాళ్ళకి పిండం అనేది కరెక్ట్గా తయారయ్యే అవకాశం, పిండం మంచిగా తయారవుతే కనుక వాళ్ళకి ప్రెగ్నెన్సీ నిలిచే అవకాశాలు పెరిగే అవకాశం ఉంటుంది. సో ఇక్సీ అనేది చాలా మటుకు మేల్ ఫ్యాక్టర్ ఇన్ఫర్టిలిటీలో ఎక్కువగా మనము చూస్తూ ఉంటాం.